రాధే రాధే అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఇది ఇప్పుడు మేము షిమ్లా నుంచి మేము చిట్కూల్ చిట్కూల్ ట్రావెల్ చేస్తున్నాం కదా! సో, ఇది ఆన్ ది వే షిమ్లా నుంచి చిట్కూల్ మనకు 250 కిలోమీటర్స్ ఉంది. ఆల్‌మోస్ట్ 8 అవర్స్ పడుతుంది. ఇంకా మధ్యలో ఆగితే లైక్ 9 అవర్స్, 10 అవర్స్ పట్టొచ్చు. బట్ వ్యూ అండ్ రూట్స్ అయితే డెడ్లియెస్ట్ రోడ్స్ నేనైతే చెప్తాను. అండ్ ఆన్ ది వే ఇలా ఒక మేళా కూడా ఉండే. ఒక చిన్న ఊర్లో ఎక్కడనో ఇలా మేళా కూడా ఉండే. నేనైతే షిమ్లాలో కూడా ఇలాంటివి ఉంటాయనుకున్నాను. అంటే మన చిక్‌పేట్ ఎలా ఉంటది బెంగుళూరులో అలా ఉంది. అంత సెకండ్ హ్యాండ్ ఆర్ చీప్ అవన్నీ ఉన్నాయి. బట్ ఈ రోడ్స్ అయితే మీరు చూడండి. నేను చాలా అంటే చాలా భయపడ్డాను. మేము రీచ్ అయ్యేసరికి రాత్రి అయింది కదా! నాకింకా భయమేసింది. ఇలానే వెళ్ళాలి మనము. ట్రాఫిక్ ఎక్కువుండదు ఈ రూట్‌లో. బట్ రూట్స్ ఆర్ వెరీ డేంజర్. మనం స్లోగా డ్రైవ్ చేయాలి. అండ్ వ్యాలీకి ఎంటర్ అయ్యే ముందు మనకిక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ ₹200 సంథింగ్ పే చేయాలి మనము. అండ్ దిస్ ఈస్ ద ఫేమస్ గేట్ కిన్నౌర్ గేట్ అందరికి తెలిసే ఉంటుంది. సో, ఇది ఇక్కడ మేము ఆగి కొంచెం ఫోటోస్ అవి తీసుకున్నాము. బట్ ఇది చూస్తే ఎప్పుడు ఎంత డేంజర్ ఉందో. అండ్ ఇదే మా రూమ్. ఫుల్ రూమ్ టూర్ కావాలైతే మీరు నా లాంగ్ వీడియో చూడాలి. అండ్ ఇక్కడ వేడి వేడిగా డిన్నర్ కూడా ఇచ్చారు. లైక్ బేసిక్ డిన్నర్. అండ్ అంతా తినేసి మేము ఇక్కడ కొంచెం బాన్ ఫైర్ పెట్టుకొని కూర్చున్నాము. అప్పుడైతే టెంపరేచర్ -2 ఉండే. సో, అందరు వెచ్చగా మంచిగా ఇక్కడ కాపుకుంటా కూర్చున్నాం మేము. అండ్ దిస్ ఈస్ నెక్స్ట్ డే మార్నింగ్. నేను మీకు మొత్తం మా సరౌండింగ్ చూపియలేదు కదా! ఇప్పుడు చూపిస్తాను. రాత్రి చీకటయిందని చూపియలేదు. సో, దీస్ ఆర్ ద రూమ్స్. ఇలా చిన్న చిన్నగా షెడ్స్ ఆర్ కాటేజెస్ వాటెవర్ యూ కాల్ ఇలా చేసి పెట్టారు. ఇన్‌సైడ్ ఇట్ ఈస్ వుడెన్ అండ్ ఔట్‌సైడ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సిమెంట్ అండ్ స్టోన్స్. ఇదే వ్యూ. లైక్ స్నోతో కవర్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ ఇట్స్ ఓకే. ఇదే దొరికింది. దీంతోనే ఎంజాయ్ చేద్దాము. అండ్ నేను చెప్పా కదా! మా పక్కనే ఇక్కడ రివర్ ఉందని. సో, ఈ రివర్‌వి నీళ్ళు ఇలా ఫ్రోజ్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూస్తే చూడండి స్నో కూడా ఉంది కొంచెం కొంచెం. అండ్ ఇదే మొత్తం మనకు పాత్‌వే మొత్తం అక్కడ స్టేది. అండ్ ఇక్కడనే మీకిప్పుడు చూపిస్తా నేను. సో, ఇలా కారు పైన రాత్రి మొత్తం మిస్ట్ అంటారు కదా! అది కూడా ఉంది. అండ్ చాలా ఇప్పుడు మార్నింగ్ టెంపరేచర్ వచ్చేసి -6 ఉంది. నేను ఇది ఫస్ట్ టైమ్ -6 ఎక్స్‌పీరియన్స్ చేయడం. సో, చల్లగా అయితే ఉంది. చాలా ఉంది. అండ్ చూడండి ఇదే ఇక్కడనే స్నో మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ ఇవి స్టే. అండ్ ఇక్కడ బాస్పా రివర్ అంటారు. రివర్‌కి ఇదే రివర్. ఇక్కడ ఎదురుగానే రివర్ ఉంది. రివర్‌లో వెళ్ళే అసలు ఛాన్సే లేదు. అంత కోల్డ్ ఉన్నాయి వాటర్. అండ్ మా సార్ అయితే నాకన్నా ముందే అక్కడ ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది గదా!